లూకాసు వార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదువు. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, ఇదిగో తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని ఆత్మలో బలపరచవలసిందిగా మనవి చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి వాక్య భాగములో మనకు శతాధిపతి కనిపిస్తూ ఉన్నాడు. శతాధిపతి అంటే అర్థం ఏంటండి? తెలిసిన వాళ్ళు చెప్పండి. 100 మంది మీద అధిపతి. ప్రియులరా, 100 మంది మీద అధిపతి అయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది అనేది ఈ వాక్య భాగములో మనము చూస్తున్నాం. అదేంటో విచిత్రం. శతాధిపతులు ఎక్కడ కనబడినా వాళ్ళు చాలా మంచి వారిగా కనబడుతున్నారు, చాలా భక్తిపరులుగా కనబడుతున్నారు. నేను చదువుకుంటూ వచ్చినప్పుడు, వాక్యాన్ని పరిశీలన చేస్తూ చూసినప్పుడు, మరి అంత అధికారము కలిగినటువంటి వారు, అంత గొప్ప హోదా కలిగినటువంటి వారు ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలామంది కనబడతారు. మనకి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 7 శతాధిపతులు కనబడతారు. ఈ 7 శతాధిపతుల్లో కూడా అందరూ కూడా భయభక్తులు కలిగిన వారుగానే కనిపించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సాధారణంగా శతాధిపతులు గర్విష్ఠులుగా, కోపిష్ఠులుగా ఉండాలి న్యాయంగా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరిని చూసినప్పటికీ కూడా వారు ఎంతో దేవునికి అనుకూలమైన వారిగా, దేవుని కార్యాల పట్ల బాధ్యత కలిగిన వారిగా ఉండటం అనేది మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు 7 గురించి మనం చెప్పుకుంటానికి ఇప్పుడు సమయము కాదు. కానీ ప్రియులు, ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనము ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మన వాక్య భాగములో ఉన్న ఈ శతాధిపతి గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడికి ఒక దాసుడు ఉన్నాడట. ఆ దాసుడికి
ఒక రోగం వచ్చిందట. ఆ భయంకరమైన చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దాసుని విషయంలో అతడు మరి యూదులను యేసు ప్రభు దగ్గరకు పంపినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులరా, దాసుడు బానిసతో సమానం కదా. ఇక బానిసలకు ఏమాత్రము కూడా స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు పని చేయగలిగినంత కాలం పని చేయించుకునేవారు, ఆ తర్వాత వాళ్ళు కొట్టేవారు, తోలేసేవారు. చంపడానికి కూడా వాళ్ళకి అధికారం ఉంది. ఆ రోజుల్లో బానిస, ప్రియులరా, మరి దాసుడు మరి ఏదైనా చేయొచ్చు. కానీ ఈ శతాధిపతి గురించి మనం ఆలోచన చేస్తే ఇతడు చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా, చాలా వ్యతిరేకమైనటువంటి, అనగా సహజంగా మనుషులకుండే స్వభావం ఏంటండి? పని చేసినంత కాలం పని చేయించుకుంటాం, ఇక పనికి రాడు అంటే అతన్ని ఏదో విధంగా మనము బయటకు గెంటేస్తాం కదా. ఏమాత్రం కూడా అతనికి మన ఇంటిలో చోటివ్వం. వీడు వేస్ట్, ఇంకెందుకు పని చేయలేకపోతున్నాడు అని చెప్పేసి బయటకు తోలేస్తాం. కానీ ఈ శతాధిపతిలో మనము చూస్తే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు బలహీనమైనప్పుడు, అతడు రోగి అయినప్పుడు, అతడు చావ సిద్ధమైనప్పుడు అతని గురించి ఎంతో బాధపడుతున్నాడు. అతని గురించి ఎంతో ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, నా దాసుడు బలహీనమైపోయాడే, నా పనివాడు లెగలేకపోతున్నాడే అనేటువంటి ఆ విషయం చూస్తున్నాడు. అంటే ఇతడు పని చేయలేకపోతున్నాడు ఏంటి అనే బాధ కాదు అక్కడ. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకుంటే, ఇతడు పనికి రావట్లేదు, పని చేయట్లేదు, నాకు ఉపయోగపడట్లేదు అనే బాధ కాదు. అయ్యో, అతడు ఎంతో కష్టపడుతున్నాడు, వ్యాధితో ఎంతో శ్రమ అనుభవిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క మనసు మనము గమనించాలి. ప్రియులరు, ఈ రోజులో మన జీవితాల్లో మనము మరి ఇలాంటి ఆ స్వభావం అనేది మనలో ఏమైనా ఉందా? మన గురించి మనమే ఆలోచించుకుంటాం, కానీ తోటివారి గురించి, ప్రక్కవారి గురించి ఏమైనా కొంచెమైనా ఆలోచన కలిగిన వారిగా ఉండగలుగుతున్నామా అని ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క మానవుల్లో కూడా ఎక్కువ శాతం స్వార్థం ఉంటుంది. పక్కవాడు గురించి ఏమాత్రం పట్టించుకోడు. వాస్తవానికి మనం ఎంతో ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, కానీ నిజంగా మన ఇంట్లో వారిని మనం సంపూర్ణంగా ప్రేమించలేం. మన ఇంటికి సంబంధించిన వారి మీద కూడా మనకు ఏ విధమైనటువంటి ప్రేమ ఉండదు. వాళ్ళు ఏదైనా కొంచెం బలహీనమైతే వాళ్ళను దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించము, వారితో ప్రేమగా మాట్లాడము, ఒక పూట వారికి ఏదైనా సహాయం చేయటానికి ప్రయత్నం చెయ్యము. సరికదా, పైగా వేరే రకమైన మాటలు మాట్లాడతాం. అది నాటకాలు ఆడుతుంది. అది దాని బుద్ధి నాకు తెలియదేంట్లే అని చెప్పేసి ఇంకా ఎత్తుపొడుపు మాటలు మాట్లాడతాం మనం. ఇంకా వాళ్ళని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడేటువంటి స్వభావం సహజంగా మనిషికి ఉంటుంది. దీన్ని జయించటం చాలా కష్టం. ప్రియులరా, ఇలా జయించగలిగితేనే దేవుని మనస్సులోనికి మనం రాగలిగినట్టు. మన హృదయాలు ఎలాగున్నాయో మనం చెక్ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మనము ఇతరులను ప్రేమించలేని హృదయం కలిగి ఉన్నామా? ఇతరులను అర్థం చేసుకోలేని హృదయం కలిగి ఉన్నామా? ఇతరుల మనసు, ఇతరుల బాధ ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేని హృదయాలు కలిగి ఉన్నామా అని మనకు మనమే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రియులరా, ప్రేమ అనేది చాలా ముఖ్యమండి భక్తిలో. నేను చాలాసేపు ప్రార్థన చేస్తాను, నేను దేవునిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను బాగా పాడగలను, నాకు సమయం ఇస్తే నేను వాక్యం చెప్పగలను అనే అనుభవాలు మనకు ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వీటన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది ఏంటంట? చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ
నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరము గలిగిన మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా, ఈనాడు సాతాను చాలా యుక్తిగా మనలో ఉన్న ప్రేమను దోచుకుంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘబిడ్డవై ఉండు, కానీ నీలో పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. నీ ఇంటి వారిని కానీ, నీ ఇరుగు పొరుగు వారిని కానీ, నీవు నీతో పనిచేసేవారిని కానీ, నీ క్రింద పనిచేసేవారిని కానీ నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు ప్రేమించగలుగుతున్నావా? వారిని చూసి ద్వేషిస్తూ ఉన్నావా? వారిని చూసి ప్రేమ లేని మనసుతో నీ యొక్క ముఖము మార్చుకుంటూ ఉన్నావా అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చూడండి, దాసుని ప్రేమించడం అంటే ఎంత కష్టమండి. అది మన దగ్గర పనిచేసే పనోడిని ప్రేమించడం అంటే అది చాలా కష్టం. కానీ ఈ యొక్క శతాధిపతి గొప్పతనం ఏంటంటే అతడు తన దాసుడు స్వస్థచిత్తుడు కావాలని అతడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ అనేది ప్రియులరా అంత సులువు కాదు. అది ప్రేమ అనేది సులువు కాదు. ప్రతి ఒక్కరూ ఇతరుల దోషాలే వారికి కనబడతాయి, వారి దోషాలు వారికి కనబడవు. అందుకే ఇతరులు ప్రేమించలేం. వాళ్ళని ఎందుకు ద్వేషిస్తాం? వాళ్ళు మన పట్ల అలాగ ప్రవర్తించారని. కానీ వారి పట్ల నువ్వెలా ప్రవర్తిస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకో. మనం ఆలోచించుకోం. వారు నా పట్ల ఎలా చేస్తున్నారు అని చెప్తావు, కానీ మనము వారి పట్ల ఎలా చేస్తున్నామో తెలుసుకుంటే అప్పుడు మనం వారిని ద్వేషించడానికి అవకాశం ఉండదు. కానీ మన గురించి మనం తెలుసుకోం, మన గురించి మనం పట్టించుకోం. మనము చాలా మంచి వాళ్ళం అనుకుంటాం, అవతల వాళ్ళు ద్వేషిస్తూ ఉంటాం. కానీ నేను చెడ్డవాడిని అనుకుంటే ఇతరులు ఎందుకు ద్వేషిస్తామండి? నాలోనూ మంచి మనసు లేదు, నాలో కూడా కొంచెం తేడా ఉంది అనే గ్రహింపు మనకుంటే మనం ఎవరిని కూడా ద్వేషించం కదా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క శతాధిపతి గురించి నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా భయం అనిపించింది కూడా. నిజంగా ఇంత లోతైన భక్తి నాకు ఉంటుందా? ఇంత లోతైనటువంటి ప్రేమ మరి నేను చూపించగలనా అనేటువంటి ఒక భయము కూడా కలుగుతూ ఉంది. చూడండి ప్రియులారా, మత్తయి సువార్తలో ఇదే వాక్య భాగం ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రియులారా. ఇక్కడ మొత్తానికి ఇతని మనసు ఏమిటి అని మనం చూస్తే అతడు దాసుడు బాధపడటం ఇతనికి ఇష్టం లేదు. అతని దగ్గర పనిచేసే పనివాడు శ్రమ పొందటం ఇతనికి ఇష్టము లేదు అనే విషయం మనకు కనిపిస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనము వారికి ఏదైనా మరి మేలు చేయాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. అది ప్రేమ అంటే. వారిని ప్రభు దగ్గర పెట్టాలి. ప్రభువా, ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు కదా, మరి అతను జ్ఞాపకం చేసుకుని కాపాడు నాయన, దీవించు నాయన. ఇదిగో ప్రభువా, పలానా ఆమె ఉంది కదా నాయన, ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆయన, ఆమెను కాపాడు ప్రభు, ఆమెను దీవించు నాయన అని చెప్పేసి ప్రేమతో ఇతరుల కొరకు దేవునికి మొర్రపెట్టేటువంటి భక్తి, లోతైనటువంటి భక్తి. మీ ధోనిలు కొంచెం లోతుగా నడిపించమంటే దాని అర్థం అది. ప్రేమించే వారిని, మనతో సమానమైన వారిని ప్రేమించటం అంత కష్టం కాదు. మనతో సమాన హోదా కలిగిన వారిని
మనం ప్రేమించగలం. కానీ మన క్రింద వారిని ప్రేమించగలమా? మన కంటే తక్కువైన వారిని మనము ప్రేమించగలమా? అది గొప్ప విషయం. ఇక్కడ శతాధిపతి తనకంటే చాలా తక్కువైన వ్యక్తిని అతడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధ గ్రంథము నుండి కొలసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యజమానులారా, ఏమండి, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎడల చేయుడి. చూసారండి, మనము యజమానులమైనప్పుడు మనము గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, నాకు ఒక యజమానుడు ఉన్నాడు. అంటే మనం యజమానులుగా మనలో దేవుడు ఒక స్థానంలో పెట్టినప్పుడు, అంటే ఒక ఇంటికి ఒక యజమానుడు ఉంటాడు కదా. ఆ ఇంటి యజమానులుగా ఉన్నటువంటి స్థానములో మనం ఉన్నప్పుడు పరలోకపు తండ్రి నాకు యజమానుడిగా ఉన్నాడు కాబట్టి, అంటే ఉదాహరణకి ఒక భర్త ఉన్నాడు, తన భార్యకు యజమాని. తన భార్య పట్ల తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు, కొట్టటమని తిట్టటమని, తన ఇష్టానుసారంగా నేను ఏదైనా చేయొచ్చు, నేను యజమానిని, నాకు లోబడి ఉండాలి అనేటువంటి తత్వం ఉపయోగించకూడదు. నాకు ఒక యజమానుడు ఉన్నాడు కనుక నేను ఈమె పట్ల ఒక న్యాయం ఏదో యథార్థం ఏదో అదే చేయాలి. అదే అన్ని కోణాల్లో కూడా, అంటే భార్యాభర్తల గురించి చెప్పాను, అదే అన్ని కోణాల్లో కూడా నాకు పరలోకమందు ఒక యజమానుడు ఉన్నాడు కాబట్టి నేను వీరి పట్ల న్యాయముగా ప్రవర్తించాలి, యథార్థముగా ప్రవర్తించాలి అని ఈ శతాధిపతి తలంచాడు. అందుకే దాసుడు గురించి ప్రార్థన చేయగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూసారండి, తన సేవకుడు గురించి అతడు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులరా, మరి యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపినట్టుగా ఇక్కడ ఉంది. అక్కడేమో శతాధిపతి డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినట్టుగా కొంచెం డిఫరెంట్ తేడా ఉన్నప్పటికీ మొత్తానికి అక్కడ ఆయన మనసు ఏంటంటే, మరి నా యొక్క సేవకుడు, నా పనివాడు శ్రమ పడటం, బాధపడటం నాకు ఏమాత్రము కూడా ఇష్టము లేదు అనేది అతని యొక్క మనస్సు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రేమ చాలా ముఖ్యమండి భక్తిలో. ప్రేమ లేనటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమే. తర్వాత మీరు చదువుకోండి అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకుంటే అసలు ఆ ప్రేమ లేని వ్యక్తి ఎన్ని కలిగి ఉన్నా కానీ అంతా కూడా సున్నా అని చెప్పి దాని అర్థం. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే. భక్తిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించడం. అది భార్య కానివ్వండి, వాళ్ళ బిడ్డలు కానివ్వండి, లేక భర్త కానివ్వండి, లేక ఇరుగు పొరుగు వారు కానివ్వండి, వాళ్ళను మనస్ఫూర్తిగా ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. మనస్ఫూర్తిగా ప్రేమించటం, వారి బాధ మన బాధగా భావించటం, వారి శ్రమ మన శ్రమగా భావించటం అనేది మనము అభ్యాసం చేసుకోవాలి. అప్పుడు మనము దేవుని మరి ఆత్మ కలిగిన వారం అన్నమాట, దేవుని యొక్క మరి మనస్సు కలిగిన వారం. కనుక ఇక్కడ శతాధిపతి తన దాసుడిని ఎంతగానో ప్రేమించుట అనేది మనము చూస్తున్నాం. అతనిలో ప్రేమ ఉంది. ఇంకేముంది చదవండి, 4వ అధ్యాయం 4వ వచనం. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి. చూస్తారండి ప్రియులరా, ప్రతి ఒక్క విశ్వాసులో కూడా
ఇతరులకు ఉపయోగపడే జీవితం ఉండాలి. ఇతరులకు ఉపయోగపడే జీవితం ఉండాలి. ఇదే ప్రాముఖ్యమైంది భక్తిలో. ప్రియులరా, గమనించండి, దేవుడు నేర్పిన పాఠం అంతా కూడా జాగ్రత్తగా చదివితే ప్రియులరా, మరి మనలను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఉంచిన స్థితిలోనే మనము ఇతరులకు ఏం చేయగలమో అది చేస్తున్న అనుభవం కలిగి ఉండాలి. అస్సలు చేయలేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను పెడితే ప్రియులరా, మరి ఇంకా నీకంటే తక్కువైన వారు ఉంటారు, నీకున్న స్థితి కూడా లేనివారు ఉంటారు. అటువంటి వారికి నువ్వు ఏదైనా చేయగలిగిన ఆ మనసు అనేది దేవుడు ప్రతి ఒక్కరిలో ఆశపడుతూ ఉంటాడు. నేను ఇంకెవ్వరికీ చేయలేను, నాకే ఏమీ లేదు అని నువ్వు అనుకున్నావంటే అదే స్వార్థం. నీకంటే తక్కువ వాళ్ళు ఉంటారు. నువ్వు ఎదిగితే నీకు చేసే మనసుంటే నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది నీవెవరికేం చెయ్యాలో. కనుక ప్రియులారు, ఇక్కడ గమనించండి, ఇక్కడ శతాధిపతి గురించి మనం చూసినట్లయితే అతడు మరి యూదులను ప్రేమించినట్టుగా చూస్తున్నాం. ప్రేమించి వారి కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద పనులు మనం చేయకపోవచ్చు, ఎందుకంటే మన స్తోమతను బట్టి. మన స్తోమత ఇంత పెద్ద పని, సమాజ మందిరం కట్టించగలిగినంత పని మనం చేయలేకపోవచ్చు. కానీ మన గురించి ఎవరైనా ఈ సాక్ష్యం చెప్పగలరా? నాకు ఇల్లు కట్టించాడు, నాకు పెళ్లి చేశారు అనే పెద్ద మాటలు కాకపోయినా కనీసం ఒకసారి నేను ఆకలితో ఉంటే నాకు భోజనం తెచ్చారు, ఒకసారి నాకు మరి వస్త్రములు లేక ఇబ్బంది పడుతూ ఉంటే నాకు ఈ చెల్లి ఇలాంటి ఒక సహోదరి నాకు వస్త్రాలు ఇచ్చింది అని ఇతరులు మన గురించి ప్రభుతో చెప్పే అనుభవాలు ఏమైనా మనకున్నాయా? అలాగెందుకు చేస్తాం? మనం తిన్నామా, మనము ఉన్నామా అనేదే కదా మన బడి. చాలాసార్లు మన బడి ఏంటంటే మనము తిన్నామా, మనము ఉన్నామా అనేదే తప్ప కనీసం మన చిన్నమ్మ తిన్నాదా, మన పెద్దమ్మ తిన్నాదా అని కూడా మనం ఆలోచించం. మనము తిన్నామా, మన పిల్లలు తిన్నారా లేదా అనేదే మన యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ ప్రభునందు ప్రియులారా, మన ఇంటి పక్క వాళ్ళు తిన్నారా, ఈ పక్క వాళ్ళు తిన్నారా, ఆ పక్క వాళ్ళు తిన్నారా అనేది కూడా మనం ఆలోచించినటువంటి పరిస్థితుల్లో మనము బ్రతుకుతూ ఉంటాం. కానీ ప్రభునందు ప్రియులారా, అదేనా భక్తి? మనం పరిశుద్ధ గ్రంథం ఏమి నేర్చుకుంటున్నాం? మన భక్తి జీవితంలో క్రియలొద్దా? మన భక్తి జీవితంలో మరి దేవుని యొక్క ప్రేమ రుజువుపరిచేటువంటి భక్తి వద్దా? ఇక్కడ చూడండి, శతాధిపతి గురించి ఎలాంటి సాక్ష్యం బయటకు వచ్చిందంటే, చదవండమ్మా. ఆ చదివిన మాటలు మరలా ఒకసారి చదువుదామా? చదవండి. వారు యేసు వద్దకు వచ్చి, యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పారట. ప్రియులరా, నీ గురించి ప్రార్థనలో ఎవరైనా ప్రభు దగ్గర, ప్రభువా వారు నాకు సహాయం చేశారు నాయన, వారు నా కష్టాన్ని గమనించి, నా ఇబ్బందిని గమనించి, నా వ్యాధిని గమనించి, నా వేదన గమనించి నా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు ప్రభా. ఒకసారి ఒక సహోదరి చెప్తుంది, పలానా సహోదరి మా ఇంటికి వచ్చిందండి, వచ్చి నన్ను ఓదార్చిందండి. నేను ఆ టైంలో కృంగి ఉన్నాను, చాలా విచారకరమైన, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, చాలా మనస్సు కుమిలిపోయి నలిగిపోయింది. ఇక ప్రార్థన కూడా నేను ఎందుకులే ఈవేళ వెళ్ళను అనుకున్నాను. అలాంటి టైంలో ఒక సహోదరు వచ్చి నన్ను ఆదరించి, దర్శించి, నన్ను దగ్గర ఉండి నా చేయి పట్టుకుని మందిరానికి తీసుకొచ్చిందండి అని ఒక సహోదరు గురించి సాక్ష్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో మన గురించి ఎవరైనా మంచి చెప్పగలరా? మన గురించి ఎవరైనా మంచి సాక్ష్యం ఇవ్వగలరా అనేది ఇక్కడ మనము ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ శతాధిపతి గురించి యూదులు, శతాధిపతి రోమియుడు, యూదులు చెప్తున్నారండి. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. జాతి కానివారు, దేశం కానివారు చెప్తున్నారు. మన ఇంట్లో వాళ్ళే మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పలేనటువంటి భక్తి, ఒకవేళ మనము సాతాను మనలను మోసం చేస్తున్నాడేమో చూసుకోవాలి. మన ఇంట్లో వారే మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పలేని పరిస్థితి ఒకవేళ మన భక్తిలో మనము కలిగి ఉన్నామేమో, ఎవరికి మట్టు వారే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నీ చెల్లి నీ గురించి ఒక మంచి మాట చెప్పగలదా? నీ కోడలు నీ గురించి ఒక మంచి మాట చెప్పగలదా? నీ అత్త నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలదా? కనుక ఇక్కడ చూసినట్లయితే ఎంత గొప్ప ఆశ్చర్యం అండి అది. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి, ఇతడు నీ వల్ల మేలు పొందటానికి యోగ్యుడు, ఎందుకంటే అతడు మరి యూదులను ఎంతో, మన జనులను ఎంతో ప్రేమించాడు, మనకు సమాజ మందిరము కట్టించాడు అని వారు యేసు ప్రభుతో చెబుతూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని ఇలాంటి సాక్ష్యాలు మనము సంపాదించుకోవాలి. సాక్ష్యం కావాలి, మంచి సాక్ష్యం కావాలి. మన గురించి ఎవరైనా ప్రేమతో మంచి మాటలు చెప్పగలిగిన జీవితం ఏదైనా మనము నేర్చుకున్నామా? ప్రేమతో మంచి మాటలు చెప్పగలిగిన క్రియలు ఏమైనా మనము నేర్చుకున్నామా లేదా అని ఎవరు మట్టుకు వారమే జాగ్రత్తగా మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఒక మంచి సాక్ష్యం మనకు ఉండాలి, మంచి పేరు మనకు ఉండాలి. అబ్బో, నేను వ్యాధిలో ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్కి వచ్చాడండి, పరామర్శించాడు, నాకు ఆదరణ కలిగింది, ఆ పరిస్థితులు చూశాడు, అతడు కొంత సహాయం చేశాడు, అవసరమైతే తన రక్తాన్ని కూడా దానం చేశాడు. ఇటువంటి అనుభవాలు, సాక్ష్యాలు మన జీవితాల్లో మనము కూడగట్టుకోవాలి. ఇవే మన వెనకాల వచ్చేవి. మనం సంపాదించిన ఆస్తులు మనకు కూడా రావు, మనం సంపాదించిన బంగారం మనకు కూడా రాదు, మనం కొనుక్కున్న పట్టు వస్త్రాలు మనకు కూడా రావు. ఈ లోకంలో మనం మరి ఏది సంపాదించుకున్నా అవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలి. మరి ఏమి మన వెనకాల వస్తాయండి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా, వీటిని నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమొస్తాయంటే మన వెంట ఏమొస్తాయమ్మా? అందరూ చెప్పాలి, మన వెనకాల ఏమొస్తాయండి? మన క్రియలు వస్తాయి. క్రియలు అంటే మనం చేసుకున్న మంచి పనులు. మన కొరకు మనం బ్రతికేది మన వెనకాల రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇతరుల కొరకు ఏదైనా మనం చేస్తే, సేవ కొరకు ఏదైనా మనం చేస్తే అవి మన వెనకాల వస్తాయి. సంఘ క్షేమం కొరకు నువ్వేం చేసావో, సేవకుని కుటుంబం కొరకు నువ్వేం చేసావో, ఇతరుల కొరకు నువ్వేం చేసావో అవే నీ వెనకాల వస్తాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి గురించి దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శతాధిపతి గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ప్రేమ గలవాడు, అతడు త్యాగము గలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తి అనేది కేవలము ఏదో 4 మాటలతో సరిపెట్టుకుందాం అనుకుంటాం కదా మనం. అది కాదు భక్తి.
భక్తి అనేది మాటలతో చేసేది కాదు. భక్తిలో మరి క్రియలు ఉండాలి. భక్తిలో పై పెదాలు కాదు, లోపల ప్రేమ ఉండాలి అని ఈ శతాధిపతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకటి ప్రేమ చూసాం, రెండోది ఏం చూస్తాం? త్యాగం. రెండోది ఏం చూస్తామండి? త్యాగం అనేది మనం చూసాం. ఇక మూడోది కనుక ఈయనలో మనకు కనబడేది ఏమిటి అని కనుక మనము చూసినట్లయితే ఆరో వచనం, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరా యుద్ధనకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూసారా? మూడవది, ఆయనలో వినయము కనిపిస్తుంది, తగ్గింపు కనిపిస్తుంది. ఏమంటున్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కానంటున్నాడు. ప్రియులరా, జాగ్రత్తగా మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నేను యోగ్యుడను కాను అనే మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే అతడు శతాధిపతి అయినప్పటికి కూడా ఈ దేవుని ముందు ఈ అధికారం పెద్ద గొప్పది కాదు. దేవుని ముందు నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదు అనేటువంటి ఆ యొక్క వినయం, ఆ యొక్క తగ్గింపు అనేది ఈ శతాధిపతిలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మన భక్తిలో వినయము లేకపోతే అది వ్యర్థమే కదండి. నీవు ఎన్ని సంవత్సరాల విశ్వాసం అయినా కానీ నీలో తగినంత తగ్గింపు లేకుండా, నీలో తగినంత వినయము లేకుండా నీ భక్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే, అది దేనికి పనికిరాదు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మన భక్తి అది ప్రయోజనకరంగా కనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే తగ్గించుకోకుండా, పర్వాలేదు, నేను చెప్పగలను, నేను చేయగలను, నాకన్నీ తెలుసు అని చెప్పేసి మనము యోగ్యులు అనుకుంటామో, యోగ్యులు అనుకుని పాడే పాట కానీ, యోగ్యులు అనుకుని చేసే ప్రార్థన కానీ అన్నీ వ్యర్థమేనండి. భయముతో, భక్తితో నాకు అర్హత లేదు, నేను తగను ప్రభువా అనేటువంటి భావంతో చేసే ప్రార్థన అది దేవునికి అంగీకృతం. చూడండి, లోకాసు సువార్త 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. చూసారా? ప్రియులారా, సుంకరి నేను యోగ్యుణ్ణి అని అనుకుంటలా. ఆ పరిసైడైతే నేను యోగ్యుణ్ణి అనే భావంతో ప్రార్థన చేశాడు. ఎందుకంటే నేనే పాపం చేయలేదు గనక, నేను ధర్మశాస్త్రం అంతా పాటించాను గనక నేను పర్వాలేదు, నేను ప్రార్థించే సమర్థుణ్ణి అనుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదు. కానీ సుంకరైతే ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలాసార్లు మనము ఇలాంటి గ్రహింపు లేకుండా, తగ్గింపు లేకుండా మనము దేవుని పనులు చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, పరిచర్య చేస్తూ ఉంటాం. నేను ఈ పరిచర్య చేయటానికి కూడా తగిన దాన్ని కాదు, నా మనసు, నా యొక్క జీవితం నాకు బాగా తెలుసు, కానీ దేవుడు ఏదో నాకు కృపిచ్చాడు, ఆ కృపను బట్టి నేను చాలా వినయముతో దేవునిలో సాగాలి అనేటువంటి గ్రహింపు లేని వారిగా మనం చాలాసార్లు జీవిస్తూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు బలలో పాలు పొందటానికి నేను యోగ్యుని కాదు అని కన్నీరు కారుస్తూ తీసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఏమీ పట్టించుకోకుండా, అసలు ఏమీ పరిశీలన చేసుకోకుండా మామూలుగా ఉండి ఆ ప్రభు బలను తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
అప్పుడు దేవుడు ఎవరికి దీవెనలు ఇస్తాడు? ఆ ప్రభు బల తీసుకోవటం ద్వారా మరి మన జీవితాల్లో మనకు రావలసిన ఆశీర్వాదాలు ఎప్పుడొస్తాయి అని గనక మనం ఆలోచన చేస్తే మన కన్నులోంచి కన్నీరు వస్తుందా? అయ్యో నా చూపులు చెడిపోయాయి, లేకపోతే నేను బద్ధకస్తురాలైపోయాను, సోమరిపోతునైపోయాను, తెల్లవారుజామున లెగలేకపోయాను అనే కన్నీరు లేకుండా, కన్నీరు కార్చకుండా, ప్రార్థన చేయకుండా మనం ప్రభు బలలో పాలు పొందితే అది దేవునికి మాత్రము కూడా అంగీకృతం కాదు. చాలాసార్లు మనం అలాగే చేస్తాం. కానీ ఈ వ్యక్తి తన గురించి తాను పరిశీలన చేసుకున్నాడు. ఆయన ఒకరిని రమ్మంటే వస్తారు, ఏది చేయమంటే అది చేస్తారు. అతని చేతి పొందకుండా చాలామంది దాసులు ఉన్నారు. ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండి అతడు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాను. ఎందుకు అలాగన్నాడండి? చెప్పండి ఎవరైనా, ఎందుకు అలాగన్నాడు చెప్పండి అమ్మా? దేవుడి కంటే నేను గొప్పవాడిని కాదని అనుకొని అలాగన్నాడు. మంచిది. ఎందుకు అలాగంటున్నాడంటే, ప్రియులరా చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. చూసారండి, ఇక్కడ పేతురు గారు కొర్నేలి దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటంటే, ఈ మాట బాగా అర్థం చేసుకోండి. అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అంటే ఏమర్థమైంది? ఇప్పుడు యేసు ప్రభు యూదుడు, ఇతడేమో అన్యుడు. ఈ అన్యుని ఇంటికి రావటానికి మరి యేసు ప్రభు ఏమాత్రం కూడా యూదులు అన్యుల ఇంటికి వెళ్ళటానికి ఆ అన్యులు తగరు. యూదుడు ఎవడో కూడా అన్యులింటికి వెళ్ళడు. అది ఎరిగి తెలిసి అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటిలోకి రావటానికి నేను నిజంగా ఏమాత్రం యోగ్యుణ్ణి కాదు అని. అర్థమైందండి? అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి నేను అన్యుణ్ణి, నేను యూదుణ్ణి కాదు, కాబట్టి నువ్వు నా ఇంటిలోకి రావటానికి నాకు ఏమాత్రము కూడా అర్హత లేదు, యోగ్యత లేదు అని చెప్పేసి అతడు ఎంతగానో తను తాను గ్రహించుకుని, అర్థం చేసుకుని, తన స్థితి తాను తెలుసుకుని, తన స్థానం ఏంటో తాను గుర్తెరిగి అతడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన స్థితి మనం మర్చిపోయినందువల్లే మనం చాలా గర్విష్ఠులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అసలు మన స్థితి ఏంటో మనం మర్చిపోతాం. మనం ఎలాంటి వారమో, ఏ స్థితిలో నుంచి వచ్చామో, ఏ పరిస్థితుల్లోంచి వచ్చామో అనేది మనం మర్చిపోయి, మనము కొద్ది భక్తి రాగానే మనం ఎంతగానో అర్హులమని, యోగ్యులమని, నాకు అది తెలుసు ఇది తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. కొంచెం జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు అంటున్నాడు, నీవు నా ఇంటిలోకి రావటానికి నేనేమాత్రము కూడా యోగ్యుని కాదు, అర్హుని కాదు. ఏ విధంగా? సాధారణంగా ఇంకొకరైతే ఇంత గ్రహింపు ఉండదు. నేను అధికారిని కదా, నా ఇంటికి ఎందుకు రారు, ఎవరైనా వస్తారు కదా అనేటువంటి భావాలు కనపడతాయి. కానీ ఇతనిలో ఎంత తగ్గింపు కనబడుతుందో మనము గమనించాలి. ఎంత తగ్గింపు కనపడుతుందో మనము గమనించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని అతడు మాట్లాడుతున్నాడు. అంటే ఒకటి ప్రేమ చూసాం, రెండవది ఏం చూస్తాం? త్యాగం చూస్తాం, మూడోది ఏం చూస్తాం? తగ్గింపు, వినయం, తగ్గింపు అనేది చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలుగా మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. తగ్గించుకోవటం చాలామందికి చేత కావట్లేదు.
ఇతరుల ఎదుట మనం తగ్గించుకోవాలి. వాళ్ళకంటే నాకంటే నా సహోదరుడు యోగ్యుడని అనుకోవాలి. ఆడెంత, ఈడెంత, ఆడితో నాకేంటి, ఈడితో నాకేంటి, దాంతో నాకేంటి, దీంతో నాకేంటి అనేటువంటి పరిస్థితులు విశ్వాసికి తగదు. పరలోకానికి వెళ్ళాం. మన భక్తి ఎంతవరకు అంటే ఈ లోకంలోకి సరిపోతుంది. పరలోకానికి వెళ్ళాలంటే చాలా తగ్గించుకోవాలి. మన ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం తగ్గించుకోవాలి. అంతగా ఏమాత్రము కూడా తగ్గించుకోలేము. ఒకరినొకరు పలకరించుకోలేక, తగ్గింపు లేక ఒకరినొకరు పలకరించుకోలేం, తగ్గింపు లేక ఒకరితో ఒకరు మాట్లాడుకోలేం. ఏమవుతుంది? కొంచెం తగ్గించుకునమ్మా, బాగున్నావా అని ఆమెను పలకరిస్తే నీ పరువు ఏమైనా పోతుందా? నీ విలువ ఏమైనా తగ్గిపోద్దా? పరలోకంలో దేవుడు ఎంత ఆనందిస్తాడో నీకు తెలియదు. పరలోకంలో దేవుడు ఎంత సంతోషపడతాడో నీకు తెలియదు. చాలామంది సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మెల్లమెల్లగా సాతాను చాలా యుక్తిపరుడు. ఎక్కడ ఎవరిని ఎలా పాడు చేయాలో, ఎక్కడ వారి భక్తి, వారి శ్రమ, వారి ప్రయాస, వారి త్యాగం అంతా కూడా ఒక్క దాంట్లో నేను వ్యర్థం చేయగలను అని సాతానుకు తెలుసు. ఒక్క విషయంలో వారి శ్రమ, వారి భక్తి అంతా నేను కొట్టేస్తా అని చెప్పి సాతాను మనందరి గురించి పొంచి ఉంటాడు. జాగ్రత్త పడాలి మనం. వాడి తల చితకొట్టాలి, వాడిని సిగ్గుపరచాలి. మనము సులువుగా చిక్కులు పెట్టే ఆ సాతాను యొక్క ఆ శోధన ఏంటో, ఏది మనము కలిగి ఉన్నామో అనేది మనం పరిశీలన చేసుకోవాలి. చదవండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందునను మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం. చూసారండి, అబద్ధాలు త్వరగా ఆడేస్తూ ఉంటాం. ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళతో మాట్లాడకూడదు, ఈమెకి నాకు సంబంధం లేదు అని అనుకుంటాం. ఇవన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఇంకా అవసరమైతే వాళ్ళ దగ్గరికి, నీతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు, నీతో మాట్లాడని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. బాబు బాగున్నావా, వందనాలు అనేటువంటి లోతైన భక్తి మనకు రావాలి. నీతో ఎవరు వాళ్ళే మాట్లాడాలని చూడకూడదు, నేనే వెళ్ళి మాట్లాడాలని ఉండాలి. అతనే వచ్చి మాట్లాడతాడు, ఆమె వచ్చి మాట్లాడాలి అనేది కాదు. దేవుడు ఎవరు ముందు తగ్గించుకుంటారో, ఎవరు ముందు మాట్లాడతారో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన కనిపెడుతూ ఉంటాడు. ఆయన హృదయం ఆనందపడుతూ ఉంటుంది. ఆయన హృదయానికి సంతోషం కలిగించే భక్తి నేర్చుకోవాలి. ఎవరు తమ్మును తాము తగ్గించుకుంటారో వారు ధన్యులని దేవుడు చెప్పాడు. తమ్మును తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, తమ్మును తాము హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగునుండవు. ప్రియులారా, మనం ఎంత తగ్గించుకుంటూ ఉంటామో అంతగా హెచ్చించబడతాం, ఎంత హెచ్చించుకుంటామో అంతగా తగ్గించబడతాం. కనుక వినయం అనేది చాలా చాలా ముఖ్యం. చూడండి, నీవు నా ఇంటిలోకి రావటానికి నేను అర్హుడిని కాదు, పాత్రుని కాదు. శతాధిపతి అయ్యుండి 100 మంది మీద అధికారి అయ్యుండి అతడు మాట్లాడిన మాటలు నిజంగా నాకు వణుకు పుట్టిస్తున్నాయి. ఈరోజున మన జీవితాల్లో మనం ఇలాంటి మాటలు చెప్పగలమా? ఇలాంటి వినయం మనకుందా? ఇలాంటి విధేయత మనకుందా? ఇలాంటి తగ్గింపు మనకుందా? ఒక్కసారి ఎవరి మట్టుకు వారమే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎవరి మట్టుకు వారమే జాగ్రత్తగా ఎంత చెప్పినా చూడండి. ఇందాక ఈరోజు మనం చదువుకున్న కీర్తన చదవండి ఒకసారి. ఈరోజు మనం చదువుకున్న కీర్తన ఏంటది? 58వ కీర్తనలో 5వ వచనం. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవి. అది రక్షణ లేనివారు, భక్తి లేనివారు, మారు మనసు లేనివారు అలాగుంటారు. కానీ మారు మనసు పొందిన వారు కూడా అలాగ ఉండకూడదు. మారు మనసు పొందిన వాళ్ళకి, మారు మనసు పొందిన వాళ్ళకి తేడా ఇక్కడే తెలిసిపోతుంది. మనం మారు మనసు పొంది కూడా మనము తగ్గించుకోలేకపోతున్నామంటే, మనం మారు మనసు పొంది కూడా మనం దేవుని కొరకు ఎంతో ముందుకెళ్ళి
మనము ఒక చిన్న విషయంలో సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏదో అది సెల్లో చూడటం కానివ్వండి, లేకపోతే ఎవరితోన్నా మాట్లాడకపోవటం కానివ్వండి, లేకపోతే అబద్ధాలు చెప్పడం కానివ్వండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం. లేకపోతే ఎవరైనా స్త్రీని చూసినప్పుడు, లేక పురుషుని కూడా చూసినప్పుడు మరి కొంచెం కన్ను ఆశపడటం అనేటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో సాతాను మనల్ని బంధించటానికి చూస్తాడు. కనుక అపవాదిని మనము జయించుకోవాలి, ఎదిరించాలి. ఈ శతాధిపతి గురించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ప్రేమ ఉండాలి, మనలో సత్క్రియలు, త్యాగం చేసే మనసు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇవన్నీ చేసినప్పుడు కూడా మనలో తగ్గింపు ఉండకపోవచ్చు. తగ్గించుకునే హృదయం కూడా మనము కలిగి ఉండాలని ఇదనాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకోగలుగుతున్నామా? దేన్ని బట్టి మన అతిశయం? ఈరోజు ఇంట్లో ఉంటాం, రేపు మంట్లో ఉంటాం. దేన్ని బట్టి మనం అతిశయించాలి? ఈ జీవం మనకు శాశ్వతం కాదు. కనుక దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరిని ఆయన వెతుకుతున్నాడు? ఎవరు ఆయనకు కావాలి? చదవండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం చేయటానికి చూస్తాం, కానీ దేన మనస్సును సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమే కదా. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు వినయము కలిగిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. తర్వాత లోకసువార్త 7వ అధ్యాయంలోకి రండి. 1 ఏంటమ్మా? ప్రేమ. 2 త్యాగము. 3 వినయము, తగ్గింపు. 4 చూస్తే చదవండి. 4 మనం చూస్తే ఏమంటున్నాడు అతను? 7వ వచనం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నీ ఎంచుకోలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం. 4వది విశ్వాసం. ప్రియులారా, ఎంత విశ్వాసమో చూడండి. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. నువ్వు మాట మాత్రం సెలవి, దగ్గరికి రావక్కర్లా, చేయక్కర్లా. నువ్వు అక్కడే ఉండి ఒక మాట అంటే చాలు, నా దాసుడు స్వస్థపడిపోతాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి అది. కనుక విశ్వాసులమని చెప్పుకుంటున్నాము, కానీ మనకు అసలు విశ్వాసమే కనబడదు. ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోతాం. అయ్యో అది ఎలాగవుతుందో, ఇది ఎలాగవుతుందో, ఏమవుతుందో. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, కుమారుడికి ఫీజు కట్టాలి, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, ఈ లోపలే కంగారు పడిపోతాం. విశ్వాసంతో దేవునికి మొరపెడితే దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు, ఆయన తప్పనిసరిగా ఇస్తాడు అనే నమ్మకాలు మనకుండవు. మన పేరు విశ్వాసులు. కానీ ఇక్కడ చూడండి, ఇతడు ఎలాంటి విశ్వాసాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడంటే, నువ్వు మాట మాత్రము సెలవిమ్మో, ఏమైపోతాడు? నా సేవకుడు స్వస్థపరచబడతాడు అని చెప్పి ఎంత గొప్ప విశ్వాసం అనేది ఆయన దగ్గర ఉందో మనము గమనించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా హెబ్రీ పత్రిక చదవండి అన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. చూసారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. ఈ రోజున చాలామందికి అసలు విశ్వాసం ఏమి లేదంటే, పరలోకం ఉందనే విశ్వాసం కూడా లేదండి. నమ్మకం. నిజంగానే నరకంలో కాలిపోతాను ఈ పాపంలో ఉంటే అనేటువంటి వాక్యాన్ని నమ్మే స్థితి లేదు. అందుకే వారు పాపంలో ఉంటారు.
నిజంగా నేను నరకంలో కాలిపోతానని వారు నమ్మితే ఆ పాపంలో ఎవరుంటారండి? ఆ పాపంలో ఎందుకుంటారండి? కానీ ఇలా చెప్తుంది కానీ బైబిలు, ఏమో ఎవడు చూసి వచ్చాడు, నరకముందో లేదో అనుకుంటారు మనసులో. కానీ నిజంగా నరకముంది, ఈ పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆ నమ్మకం అనేది, వాక్యాన్ని నమ్మితే ఆ పాపం అనేది వాళ్ళలో ఉండదు. ఎవడన్నా కావాలని పర్వాలేదు, నరకంలో ఉన్నా పర్వాలేదు అని అనుకుంటాడా? కానీ ఏమో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు మాత్రం నా కోరిక తీరాలి, ఇప్పుడు మాత్రం నా మనసు ప్రకారంగా నేను ప్రవర్తించాలనుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనం పరలోకాన్ని నమ్మట్లేదు, నరకాన్ని నమ్మట్లేదని అర్థం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. నరకముందని నమ్మాలి, పరలోకముందని నమ్మాలి. దేవుడు మన జీవితాల్లో మరి మనం ప్రార్థించే ప్రతి విషయంలో కూడా ఆయన తగిన సహాయం చేస్తాడని నమ్మాలి. కనుక ఈ వ్యక్తిలో విశ్వాసం అనేది ఎంత ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యపోయాడంట ప్రభు. ఏం చేశాడంట? ఆశ్చర్యపోయాడు. ఉన్నదా మాట? చదవండి 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు స్వస్థపడిపోతాడు అని చెప్పేసి అతడు మాట్లాడుతున్నాడు. అతడు కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి పంపించి వాళ్ళు చెప్పిన మాట అదే, నువ్వు రావటం ఆయన కంటే నువ్వు మరి ఇక్కడే ఉండి ఒక మాట సెలవిస్తే చాలని, తన దాసుడు స్వస్థపడతాడని ఆయన అడుగుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతాడు. కనుక విశ్వాసము అనేది లేకుండా ప్రభునందు ప్రియులరా మనం ఉండలేం. కనుక ఈ రోజుల్లో విశ్వాసులమని పేరు నేతి బీరకాయని పేరు ఉన్నట్టు మనము దేవుని బిడ్డలం విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. కానీ మనకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఏదైనా మా దేవుడు మనకు దయచేయడా? మనకు ఏదైనా కావాలి, నిజంగా మనకు విశ్వాసం ఉండి, ప్రభువా నాకు ఇది కావాలి, ఇంత కావాలి, నాకు ఈ పని ఉంది, నాకు ఈ ప్రయాణం ఉంది అని మన విశ్వాసం ఉపయోగిస్తే దేవుడు సహాయం చేయడా? దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. కానీ మనము విశ్వాసం లేక చాలాసార్లు చాలా విషయాలు మనము నిర్లక్ష్యముగా వదిలిపెట్టేస్తూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకు కలిగి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ శతాధిపతి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ 4 కూడా మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. విశ్వాసము అనేది చాలా అవసరం. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుని రాజ్యంలో కూడా ప్రవేశించలేరు అని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు అని మనం నమ్మితే ఆ నమ్మకమే మనలను పరిశుద్ధులుగా చేస్తుంది, పాపాన్నించి విడుదలించి పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది. కానీ మనము వింటున్నామే తప్ప నమ్మటం లేదు, వినేవారిగా ఉన్నాము తప్ప మనము నమ్మలేని వారిగా మన జీవితాలు ఉండటం వల్ల మనము నిత్య నరకానికి వారసులమైపోతున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము విశ్వాసము గలవారిగా ఉండాలి. విశ్వాసము లేకుండా మనము దేవుని రాజ్యములో ఏ మాత్రము కూడా ప్రవేశించలేము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి మాట చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే, అది చూసారా, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు అని మనం చూస్తున్నాం. మరి అందరికీ తెలిసిన మాట చెప్పండి. మార్క్స్ తీయొద్దు, బైబిల్ తీయకుండా చెప్పాలి. మార్క్స్ వార్త 16:16 ఏముంది? వెరీ గుడ్, కృపావరం చెప్పాడు. నమ్మి
బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభు ఆయన శక్తిమంతుడు, ఆయన తప్పనిసరిగా మనలను పరలోకానికి తీసుకెళ్ళగలడు అనే నమ్మకం మనలో వృద్ధి కాకుండా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఈ శతాధిపతి అంటున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా సేవకుడు బాగుపడతాడని. అతడి విశ్వాసం గొప్ప విశ్వాసం. ఈ ఇశ్రాయేలీల్లో కూడా లేదంట అంత విశ్వాసం. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఇశ్రాయేలీల్లో కూడా నేను ఇంత విశ్వాసం ఎవరికి చూడలేదని చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో విశ్వాసము, మరి వినయము, ప్రేమ, అలాగే మరి త్యాగము అనేవి కలిగి ఉన్నామో లేదో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ 4 లక్షణాలు శతాధిపతిలో దేవుడు మనకు చూపించాడు. కనుక మనము ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రభు బల తీసుకుంటున్నాం, కానీ మన వాక్యానికి పూర్తిగా లోబడుతున్నామా? మనలో ప్రేమ ఉందా? మనలో వినయం ఉందా? మనలో తగ్గింపు ఉందా? మనలో విశ్వాసం ఉందా? ఏంటో మనము పెద్ద నలిగిపోతూ ఉంటాం. చిన్న విషయం ఏమీ కాదు, చిన్న విషయాన్ని మనం పెద్దగా తీసుకుంటాం. అది సాతాను పెట్టే మనసు. అది చాలా చిన్న విషయాన్ని మనము చాలా పెద్దగా ఆలోచన చేసి మనం ఏదో మరి రీతిలో మనము దేవుని ఆత్మను, దేవుని సంతోషాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడిచ్చే సమాధానం మనం కోల్పోతున్నాం. ప్రియులరా, మనము తగ్గించుకుని దేవుని ప్రేమను చూపిస్తున్నామా? నీవు ఎవరితోనో మాట్లాడకపోవటం కాదు, నీతో ఎవరు మాట్లాడట్లేదో వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. అంత లోతైనటువంటి భక్తి. అది ఎంత చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు కదా, చాలా చిన్న విషయం. కానీ చిన్న విషయంలో కూడా సాతాను మనలో నొక్కిపెట్టి మన జీవితాలను, మన శ్రమను, మన ప్రయాసను, మన త్యాగాన్ని అంతటినీ కూడా వాడు నిర్వీర్యం చేయాలని వాడు ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన వాడుగా పనిచేస్తాడు. 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, సాతానుకి 6000 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మొట్టమొదటిది ఆదాము దగ్గర నుంచి కూడా వాడికి అనుభవం ఉంది. కనుక మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలకుగా ఉండాలి. చేదైన వేరు ఏదైనా మనలో మొలుస్తుందేమో అని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. రక్షించబడిన నీతోనే నేను మాట్లాడుతున్నాను. మారు మనసు పొందిన నీతో, మారు మనసు లేని వాళ్ళకి మనం చెప్పలేము. కానీ మారు మనసు పొందిన మనము మన జీవితాల్లో దేవుని యొక్క క్రీస్తు యేసు మనస్సును మనము కలిగి ఉండొద్దా? దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు కలిగిన మనస్సును మనము కలిగి ఉండొద్దా? నా ప్రియమైన తల్లి, చెల్లి, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన జీవితాల్లో ప్రేమ ఉందా? ఇంట్లో వారినే ప్రేమించలేము. కనుక మన జీవితాల్లో మరి ప్రేమ లేకపోతే ఎంత వ్యర్థము. మనం అందరినీ ప్రేమించగలుగుతున్నామా? మన ఇంట్లో వాళ్ళు మన గురించి మంచి సాక్ష్యం చెప్పగలరా? ఎలాగున వారు ఆదరించారు, నన్ను ఎంతగా వీరు ప్రేమించారు. చూడండి, యూదులు చెప్తున్నారు, మన జనులను ప్రేమించాడు అని చెప్తున్నారు. పరజనులను ప్రేమించగలిగాడు శతాధిపతి. కానీ మన స్వజనులను, మన ఇంటి వారిని కూడా మనము ప్రేమించలేని మరి సాతాను తంత్రాల్లో పడిపోయామా? సాతాను యుక్తిని మనం కాచుకోకపోతే వాడు ఎలాగైనా మనల్ని పడగొడతాడు. ఎక్కడో చోట పడగొడతాడమ్మా, ఎక్కడో ఒక చోట పడగొడతాడు. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, కాచుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కనుక మన జీవితాలను మనం సరి చేసుకుందాం, మన బ్రతుకులను మనం సరి చేసుకుందాం.